హలో అండి అందరికీ. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది. ఈ విమాన ప్రమాదంలో దాదాపు 20 మంది మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరగడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, ముఖ్యంగా ఇది సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన F-7 అని చెప్పేసి ఒక ఎయిర్క్రాఫ్ట్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారనమాట వాళ్ళ దేశ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు. అయితే ఈ సందర్భంగా ఆ ఎయిర్క్రాఫ్ట్ అదుపు తప్పి దగ్గరలో ఉన్న ఒక స్కూల్ మీద కూలటం జరిగింది. ఇలా కూలటంతో అక్కడ స్కూల్లో అంటే పిల్లవాళ్ళు చాలామంది ఉంటారు, స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి దాదాపు 30 మంది చాలా సీరియస్గా గాయపడ్డారు, 20 మంది ఇప్పటికే చనిపోయారని చెప్పేసి మనకైతే సమాచారం ఇస్తుంది. చాలా ఘోరమైన ప్రమాదం అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అయితే అంత నిర్లక్ష్యంగా ఒక పాతకాలం F-7 అంటే ఎప్పుడో పాతకాలానికి సంబంధించిన చైనా ఎయిర్క్రాఫ్ట్ అనమాట. చైనా యొక్క మాల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఆ యుద్ధ విమానం వేసుకొని వాళ్ళు అక్కడ భవనాల మీద తిరుగుతుంటే రీసెంట్గా ఘోర ప్రమాదం జరిగిందనమాట. దాదాపు 20 మంది చనిపోయారని చెప్పేసి అఫీషియల్గా వస్తూ ఉంది. ఏదేమైనా కానీ చైనాకి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్లు వాడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక స్కూల్ మీద పడితే ఆ స్కూల్లో 20 మంది పిల్లలు చనిపోయారు. అది కూడా అంటే ముందుగా ఆ విమానాన్ని అసలు ఎగరటానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు అనాలి. ఎందుకంటే అది ఎప్పుడో పాతకాలం యుద్ధ విమానం, దాన్ని ఇప్పుడు మీరు దాంతో ఏం ఫైటింగ్ చేస్తారు. అనవసరంగా 20 మంది ప్రాణాలను బలి తీసుకున్న అంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరొకసారి చైనా యొక్క మాల్ ప్రపంచ దేశాలు వాడితే ఎలా ఉంటుంది, బంగ్లాదేశ్ వాడింది, దాదాపు 20 మంది తన ప్రజలను కూలిపోయిందని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.